జై శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ్యము మూడవ దశకం భక్తి స్వరూప వర్ణనము భక్తికై ప్రార్థన పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాః త్వయి ఖలు రమంతే పరమమోన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. భక్తుల కోరికలను తీర్చు కన్నయ్యా, నీ భక్తులు నీ దివ్య నామములను పఠించుచు నీ పరమ సుందర రూపమును స్మరించుచున్నారు. అట్లే కళ్యాణ గుణములు కల నీ దివ్య కథలను గానము చేయుచు ఆనంద సముద్రమున ఓలలాడుచు ఈ భూమండలంపై తిరుగుచూ ఉన్నారు. నిన్ను సదా ధ్యానించుచున్న భక్తుల యొక్క కోరికలన్నిటినీ నీవు కరుణతో తీర్చెదవు. కావున కోరికలన్నీ తీరి పరమానందమును ఓలలాడు నీ భక్తులు పరమ ధన్యులని నేను భావించెదను స్వామి. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి అనాసక్తం చిత్తం భవతి భత విష్ణో కురు దయాం. భవత్పాదాంభోజస్మరణరసికో నామ నివహాన్ అహం గాయం కుహచన వివత్స్యామి విజనే. శ్రీమన్నారాయణ, నీ పాద పద్మములను భక్తితో సేవింపదలచితిని కానీ ఆరోగ్యముచే బాధపడుచూ ఉన్న నా మనసు అందులకు విముఖంగా ఉన్నది. ఏమి చేయుదును ప్రభు? అందువలన నీవు నాపై దయను చూపించినచో నీ పాద పద్మములను అనన్య భక్తితో సేవించుచు ఏకాంతమున నీ దివ్య నామములను అనుక్షణం ఆనందముతో గానము చేయుచూ ఉందును. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశానామ కియతి న కే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితాః భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే. స్వామి, నీ అనుగ్రహం కలిగినచో ప్రాణులకు సిద్ధించనిది ఏమి ఉండును? అందువలన నా రోగబాధ నివారణమనునది నీకు చాలా స్వల్పమైన విషయము. నీ అనుగ్రహం వలనే ఎట్టి కోరికలు లేని నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖము ఏమాత్రమూ లేక ముక్తిని పొంది శాశ్వత సుఖం అనుభవించుచూ ఉన్నారు కదా. ముని ప్రౌఢారూఢాః జగతి ఖలు గూఢాత్మగతయో భవత్పాదాంభోజస్మరణ విరుజో నారదముఖాః చరంతీశస్వైరం సతత పరినిర్భాత పరిచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నః కిమపరం. ప్రభు, ఆత్మజ్ఞాన సంపన్నులైన నారదాది మునీశ్వరులు నీ పాద పద్మములను సదా స్మరించుచున్నందువల్ల ఎట్టి బాధలను లేక సచ్చిదానందమున సదా నిమగ్నులై స్వేచ్ఛగా సంచరించుచూ ఉన్నారు. వారికి ఇంతకంటే కావలసినదేమైనా కలదా? భవద్భక్తిస్పీతా భవతు మమ సైవ ప్రశమయేద్ అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా న చేద్వ్యాసస్యోక్తిః తవ చ వచనం నైఘమవచో భవేన్మిథ్య రథ్యా పురుషవచన ప్రాయమఖిలం. స్వామి, నాకు నీ చరణార విందములపై భక్తి మిక్కిలి దృఢముగా కలుగునట్లు దయతో అనుగ్రహింపుము. ఆ భక్తి నా సమస్త బాధలను తప్పక దూరము చేయును. ఇందు నాకు ఎట్టి సందేహము లేదు. కానిచో భగవద్గీత మొదలైన గ్రంథములందు వేదవ్యాసుడు వివరించిన మాటలు, వేదములందు చెప్పబడిన వాక్కులు అన్నీయు త్రోవలలో కలిసినప్పుడు మాట్లాడు చిల్లర జనము యొక్క మాటల వలె వ్యర్థమగును. కావున నీ అనుగ్రహము వలన నాకు రోగబాధ అంతయు తప్పక తొలగిపోవలను స్వామి.
भवद्भक्तिस्तावत् प्रमुखमधुरा त्वद्गुणरसात् किमप्यारूढा चेत् अखिलपरितापप्रशमनी पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोदयमिलन् महानन्दाद्वैतं दिशति किमतः प्राध्यमपरम्। ప్రభు, నీ చరణాల విందములయందలి భక్తి నీ గుణరస నందానుభవము వలన మధురాది మధురమైనది. అట్టి భక్తి క్రమక్రమముగా పెరిగినచో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన సమస్త తాపములు నశించును. అట్లే చివరకు నిర్మలమైన జ్ఞానోదయము కలిగి బ్రహ్మానందమున ఓలలాడుటకు జరుగును. మానవునకు ఇంతకంటే కోరుకోవలసినది ఏమీ లేదు. అందువలన స్వామి, నాకు నీ భక్తి మాత్రము అనుగ్రహింపుము. విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం భవేత్ క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనం అధతే పాదతులసి పరిఘ్రాణే గ్రాణం శ్రవణమపి తే చారుచరితే. స్వామి, నా బాధలన్నిటినీ దూరం చేసి నా పాదములు నీ దివ్య క్షేత్రమును చేరునట్లు, నా చేతులు నిన్ను పూజించినట్లు, నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించునట్లు, నా ఘ్రాణేంద్రియము నీ పాదములందు ఉన్న తులసిని ఆఘ్రాణించునట్లు, నా చెవులు మధురాతి మధురమైన నీ గాథలను మిక్కిలి భక్తితో వినునట్లు అనుగ్రహింపుము తండ్రి. ఆ విధముగా నేను ఆనందానుభూతిని పొందెదను స్వామి. प्रभूताधिव्याधिप्रसभचलिते मामकहृदि त्वदीयं चिद्रूपं परमरसचिद्रूपमुदीयात् उदञ्चद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुनिवहो यथा విస్మర్యాసం దురుపశమపీడా పరిభవాన్. స్వామి, మిక్కుటమైన శరీర వ్యాధులతో మానసిక బాధలచే మిక్కిలి చంచలమైన నా హృదయమునందు పరమానందదాయకమైన నీ మనోహర రూపము ఉదయించినట్లు చేయుము. అందువల్ల ఆనందామృతమందు మగ్నుడై శరీరమంతయు గగురుపాటు చెందగా ఆనందాశ్రువులతో జాలువారగా ఏమాత్రం తగ్గని సమస్త బాధలను సైతము మరిచిపోవుదును. మరుద్గేహాధీశా త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూత్ వరదగద భారం ప్రశమయన్ భవద్భక్తో తంసం ఝటితి కురు మాం కంసదమన. గురువాయూరప్ప, కంసదమన, నీ ఎడ ఏమాత్రము భక్తి లేని వారు సుఖములను అనుభవించుచూ ఉన్నారు. కానీ నీ యందు సంపూర్ణ అనురాగము కల నేను మాత్రం ఈ విధముగా రోగముతో బాధపడుతూ ఉన్నాను. ఇది ఏమి చిత్రము! భక్తులు కోరిన వరములన్నీ వసగే స్వామివి నీవు. దీనివలన నీకు చాలా అపకీర్తి కలుగునయ్యా. అది సముచితము కాదు కదా. దయతో నా రోగభారమును తగ్గించి వెంటనే నన్ను నీ భక్తులలో శ్రేష్ఠుడిగా చేయుము. కిముక్తైర్భూయోభిః తవ హి కరుణాయావధుదియాత్ అహం తావద్ధేవా ప్రహిత వివిధార్థ ప్రళపితః పురః క్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతినుతి నిషేవా విరచయన్. భక్తుల కోరిన వరములొసగు ఓ స్వామి, ఇంకా అతిగా నా బాధలు
చెప్పుకొనుట అవసరము లేదు. నాకు కలిగిన రోగ బాధల వల్ల వ్యర్థముగా ప్రలాపాలను చేయుచుంటిని. వాటిని మానుకొని నీ దయ కలిగినంత వరకు నా శక్తి మేరకు నీ దగ్గర నమస్కారములు, స్తుతులు, సేవ చేయుచు దినములను గడుపుటకు నేను నిశ్చయించుకుంటుని. ఇది తథ్యము. భక్తి స్వరూప వర్ణనము, భక్తికై ప్రార్థనను 3వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.